2026వ సంవత్సరం ఆరంభంలోనే భారతదేశం పర్యావరణ రహిత రవాణా రంగంలో సరికొత్త మైలురాయిని చేరుకుంది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు జింద్ సోనిపట్ మధ్య తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి సర్వం సిద్ధమైంది. కాలుష్య రహిత ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా భారత రైల్వే ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. పర్యావరణ పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలకనుంది. భారత్లో మొట్టమొదటిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా సిద్ధమైంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందించిన ఈ రైలు జింద్ సోనిపట్ మధ్య పరుగులు తీయనుంది. ఇక ఈ రైలుకు ఇంధనం అందించేందుకు జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీని సామర్థ్యం 3000 కిలోగ్రాములు ఉంటుంది. 11 కేవీల విద్యుత్ సరఫరాను ఈ ప్లాంట్కు అందిస్తున్నారు. తద్వారా అది నిరంతరాయంగా రైలుకు ఇంధనాన్ని సమకూరుస్తుంది. ప్రస్తుతం చివరి దశ పనులు కొనసాగిస్తూ ఉండగా త్వరలోనే దీన్ని ప్రారంభించనున్నారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ హైడ్రోజన్ ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. జింద్ నుండి సోనిపట్ వరకు ఉన్న 90 కిలోమీటర్ల మార్గంలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఇక ఈ ప్రయోగాత్మక పరుగు కోసం 8 ప్యాసింజర్ కోచ్లతో పాటు 2 డ్రైవర్ పవర్ కార్లను సిద్ధం చేశారు. పరీక్షలు విజయవంతంగా పూర్తయిన వెంటనే భారత్ రైల్వే ఉన్నత అధికారులు స్పానిష్ భాగస్వామ్య సంస్థ నిపుణులు కలిసి ప్రభుత్వానికి తుది నివేదికను అందజేస్తారు. దీని ద్వారా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇలాంటి రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఇక సాంకేతిక పరిజ్ఞానం విషయానికి వస్తే ఈ రైలు అత్యంత శక్తివంతమైనదిగా నిలుస్తుంది. ఇది గంటకు 150 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పట్టాలపై పరుగులు తీయగలదు. అధునాతన ఎలక్ట్రోకెమికల్ పద్ధతి ద్వారా కేవలం 9 కిలోల నీటి నుండి 900 గ్రాముల హైడ్రోజన్ ఇంధనాన్ని తయారు చేస్తారు. ఇక ఈ స్వల్ప పరిమాణపు ఇంధనంతో 1 కిలోమీటర్ దూరం ప్రయాణించవచ్చు. రైలులో 3000 కిలోల హైడ్రోజన్ నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. డీజిల్ ఇంజిన్ స్థానంలో ఇవి రావటం వల్ల వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ విడుదల కాకుండా నిరోధించవచ్చు. స్పానిష్ కంపెనీ సహకారంతో నిర్మించిన ఈ ప్లాంట్ 1.5 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో నిరంతరం ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుంది. రైలుకు కావలసిన కోచ్లను చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా తయారు చేశారు. ఇక ప్రయాణికుల రద్దీని బట్టి వీటిని దశల వారీగా పట్టాలపైకి తీసుకురానున్నారు. ఇవన్నీ భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలవనున్నాయి. ప్రయాణికుల సౌకర్యాల విషయంలో ఈ రైలు ఆధునిక మెట్రోను తలపిస్తుంది. రైలులోని ఏసీ, లైట్లు, ఫ్యాన్లు అన్నీ హైడ్రోజన్ ఇంధనం ద్వారా లభించే విద్యుత్తోనే పనిచేస్తాయి. ఆటోమేటిక్ తలుపులు, కంప్యూటరైజ్డ్ డిస్ప్లే బోర్డులు వంటి అత్యాధునిక సదుపాయాలు ఇందులో ఉన్నాయి. ఇంజన్ లోపల 1200 హెచ్పీ సామర్థ్యమున్న మోటార్లు ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. శబ్దం తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు ఎంతో హాయిగా గమ్యాన్ని చేరుకోవచ్చు. భారతదేశాన్ని కాలుష్యరహిత దేశంగా మార్చడంలో ఈ హైడ్రోజన్ రైళ్లు కీలక పాత్ర పోషించనున్నాయి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.